బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ పంచాయతీ బట్టిగూడెం అనే గ్రామంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మరియు వైష్ణవి ఏజెన్సీ సంయుక్తంగా గ్రామంలోని ప్యూర్ అభ్యాస్ సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా పలకలు, నోట్బుక్స్, పండ్లు మరియు స్వీట్స్ పంపిణీ చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ హెల్త్ చైర్మన్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మరియు చైర్మన్ జాతీయ మాట్లాడుతూ బొట్టిగూడెం గ్రామానికి కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు, మంచినీటి సౌకర్యం కూడా లేదని ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి బట్టిగూడెం గ్రామానికి విద్యుత్ మరియు మంచినీటి సౌకర్యం కల్పించాలని, అట్లాగే ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి దాదాపు 10 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ఈ ఊరికి రావాలంటే కనీస రవాణా సౌకర్యం లేదని అన్నారు. పై సౌకర్యాలపై ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ గిరిజన గ్రామ ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు. న్యూస్ మనకు అరగంటలో వస్తుంది. ఈరోజు జాతీయ మానవ హక్కులు మహిళా మరియు శిశు సంరక్షణ సమితి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ద్వారా వైష్ణవి గ్రూప్ ఆఫ్ ఏజెన్సీస్ సంయుక్తంగా బట్టిగూడెం కృష్ణసాగర్ పంచాయతీ బట్టిగూడెం బూర్గంపాడు మండలంలోని బట్టిగూడెంలో ప్యూర్ అభ్యాయన్ సంస్థ నిర్వహిస్తున్న చిన్న పాఠశాలను సందర్శించి ఆ పాఠశాల విద్యార్థుల బాధలు తెలుసుకొని వారి కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదని తెలుసుకున్న పిమ్మట నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ వైష్ణవి గ్రూప్ ఆఫ్ ఏజెన్సీస్ ఇద్దరు కలిసి 2 సంస్థలు సంయుక్తంగా కలిసి వారికి ఒక కూల్ వాటర్ క్యాను ప్లస్ పిల్లలకు చదువుకోవడానికి పలకలు, కొన్ని ఫ్రూట్స్, బిస్కెట్లు, చాక్లెట్, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే గత 14 సంవత్సరాలుగా ఈ ఊరిలో ఎదుగుబదువు లేదు. ఈ ఊరిలో అంతా గిరిజనులే ఉన్నారు. కానీ ఆ గిరిజనులకు ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు లేక, కనీస ప్రభుత్వ సహాయం లేక, కేవలం సోలార్ ప్లాంట్ ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తున్నది, వారికి మంచినీటి సదుపాయం కూడా లేని కుగ్రామంగా ఉన్నది ఇది. దీనిపై అధికారులు స్పందించి ఈ గ్రామంకు తగు న్యాయం చేయాలని, అట్లాగే మేము కూడా అధికారులను సంప్రదించి ఐటీడీఏ పిఓ గారిని కూడా సంప్రదించి వీరికి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ అంటే ఎలక్ట్రిసిటీ తీసుకురావడము, మంచినీటి సౌకర్యం కలిగించడము, లేదా పిల్లలకు ఒక ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడం వంటిది చేయించాలనేసి మేము ఐటీడీఏ గారిని భవిష్యత్తులో కలవడం జరుగుతుంది. కార్యక్రమం రూపొందడానికి ముఖ్య కారణమైనటువంటి జయబాబు గారికి, అమ్మ మీ పేరు, సరస్వతి టీచర్, వాలంటీర్ టీచర్ సరస్వతి గారికి, అట్లాగే కిషోరు, మన నేషనల్ సెక్రటరీ దుబాష్ గారికి, అట్లాగే మా రాష్ట్ర కార్యదర్శి సింగంపల్లి అప్పారావు గారికి, వీళ్ళ ఈ ఊరికి చేరుకోవడానికి మాకు సహకరించినటువంటి వాలంటీర్ మా సరస్వతి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉన్నతాధికారులను సంప్రదించి వీళ్ళకు బుక్స్ కానీ, చదువుకునే మెటీరియల్ కానీ ఏదైనా, అట్లాగే ఈ ప్యూర్ సంస్థకు ఏదైనా ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు కానీ, లావాదేవీలు కానీ ఏదైనా ఉంటే రావడానికి మేము ప్రత్యేక కృషి చేస్తామనేసి మనవి చేస్తున్నాను. జై హింద్.